పల్నాడు జిల్లా దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో మద్యం మత్తులో ఓ హోంగార్డ్ వీరగం సృష్టించాడు. పక్కకు తప్పుకోమన్నందుకు రంగిశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తిపై హోంగార్డు సుభాని కత్తితో తెగబడ్డాడు. కొడుకు ముందే తనను అవమానించాడనే కక్షతో నాగేశ్వరరావు కుమార్తెను బస్సు ఎక్కిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర రక్త గాయాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి సిఐ రాజేష్, హోంగార్డు సుభాని, అతని కుమారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళంతా గుడ్ ఈవినింగ్ అండి. సిఐ దాచేపల్లి అండి. మా స్టేషన్లో సుభాని అనేటువంటి హోమ్ గార్డు పనిచేస్తున్నారు గత 6 సంవత్సరాల నుంచి. అతనికి 52 సంవత్సరాలు. అతను స్టేషన్ జనరల్ డ్యూటీ చేస్తుంటారు, అప్పుడు డ్రైవర్ వస్తుంటారు, బీ డ్యూటీ చేస్తుంటారు. ఈరోజు మధ్యాహ్నం దాచేపల్లిలోని తంగిడ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వైన్ షాప్ దగ్గరికి అతను వెళ్ళారు. అతను ఒక క్వార్టర్ బాటిల్ పర్చేజ్ చేసి అక్కడ చైర్లో కూర్చున్న సమయంలో వాళ్ళ కొడుకుని కూడా పిలిపించుకున్నాడు. అదే సమయంలో లోకల్ ఉన్నటువంటి రంగిశెట్టి నాగేశ్వరరావు అతను కూడా అక్కడికి వెళ్ళి బయటకు వస్తుంది, షాప్ నుంచి బయటకు వస్తుంది. పక్క తప్పుగా మన విషయంలో వస్తున్న క్రమంలో అక్కడ చిన్న ఘర్షణ జరిగింది. తండ్రి ముందు పిల్లల ముందు శుభానికి అవమాన ఉద్దేశంతో ఇతను నాగేశ్వరరావు గారు వెళ్ళి తిరిగి తన పని తను చూసుకుంటూ మనకి లోకల్లో బస్టాండ్ దగ్గర వాళ్ళ పాపని బస్సు ఎక్కించే క్రమంలో శుభాని ఉద్దేశపూర్వకంగా ఇంటికి వెళ్ళి ఒక చాకు తీసుకొచ్చి అతని మీద ఉన్న పలంగా అటాక్ చేసి బుగ్గ మీద, చేతి మీద రక్త గాయాలయ్యే విధంగా దాడి చేశారు. దాన్ని మా సుపీరియర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు హోంగార్డ్ సుభాని మీద, వాళ్ళ అబ్బాయి మీద అటెంప్ట్ మర్డర్ కింద ఎఫ్ఐఆర్ కట్టాము. ఎట్టి పరిస్థితుల్లో రేపు రిమాండ్కి పంపిస్తాము. ఇలాంటివి జరగకుండా చూసుకునే విధంగా మా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. ఒకతని మీద మరి వాళ్ళ అబ్బాయి మీద కిడ్నాప్ 7 కింద రేపు రిమాండ్కి పంపిస్తున్నాం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాము. వాళ్ళ మనవాళ్ళని కూతురు తీసుకుపోయి తంగడ బస్ స్టాండ్ కానీ ఆగాడు బస్ ఎక్కిస్తానికి. ఫుల్ తాగున్నాడు డ్రైవర్. తాగున్నప్పుడు మన్నాయి కొంచెం జరగండి అయ్యా, ఆడపిల్ల ఉంది, పిల్లలు ఉన్నారంటే వాడు నువ్వెవరో నాకు చెప్పాయని చెప్పేసి డాష్ మాట్లాడండి. అదేందన్నా ఇది గవర్నమెంట్ ప్లేస్, అందరూ ఇది అంటే నా కొడుకు నువ్వు నాకు చెప్తావు అని చెప్పేసి కత్తి తీసుకొని ఎగపడ్డాడు. బస్ వాళ్ళ కొడుకుతో కూడా పొడుగురు అని చెప్పేసి కొడుకును కూడా కత్తిచ్చి ఎగపడిచ్చాడు. మళ్ళీ మేము చూసుకుంటామని చెప్పేసి కత్తెల చేతులు కత్తుంది, ఇతర కత్తడం చేశారు. కేసు పెట్టాము. మరి దానికి ఏం చేస్తారో మాకు అర్థం కాదు. లేదు, సిఐ సార్ పూర్తిగా సహకరించారులే మాకు.